హాయ్ ఫ్రెండ్స్, నేను టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా ఇంటి పక్కనే ఉన్న జూనియర్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడిని, ఆడుకుంటూ కూడా ఉండేవాడిని. చెస్, క్యారమ్ బోర్డు ఇవి తీసుకుపోయి నేను మా ఫ్రెండ్స్ మేమంతా కూర్చొని ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటాం. నేను క్యారమ్స్ ఆడుతూ ఉన్నాను ఫ్రెండ్తో. ఇంకొక వ్యక్తి పుస్తకం పెట్టుకొని చదువుతూ అతను అడుగుతున్నాడు. అతను అడిగిన ప్రశ్నలకి తెలిసిన జవాబులు చెప్తున్నాను, తెలియని వాటిని గురించి అతన్ని అడిగి నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఆ సందర్భంలో ఒక పిల్లవాడు వచ్చిన 4వ తరగతి చదివే వ్యక్తి వచ్చి ఆడ కూర్చున్నాడు. మేము మాట్లాడుతూ ఉన్నదంతా విని, అంకుల్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్తారా అన్నాడు. అడుగు హర్ష అన్న. అతను హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. నేను వేరే ఏదో ఒక పేరు చెప్పిన. అంకుల్ అది కాదు అంకుల్, బాపు రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. సరే హర్ష ఇంకోటి అడుగు అన్నా. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాడు. నేను ఇంకో పేరు చెప్పిన. అంకుల్ అది కూడా తెలియదా మీకు, జవహర్లాల్ నెహ్రూ అంకుల్ అన్నాడు. సరే హర్ష నేను అడుగుతాను కొన్ని ప్రశ్నలు, నువ్వు చెప్తావా సమాధానం అన్న. అడగండి అంకుల్ అన్నాడు. నేను అడిగినాను, హర్ష ఎలుకకి తోక ఎందుకు ఉంటుంది అన్న. అంకుల్ అన్ని ఎలుకలకి తోక ఉంటుంది అంకుల్, నువ్వు ప్రత్యేకంగా ఎలుక్కి తోక ఎందుకు ఉంటుంది అని చెప్పంటే ఎట్లా అంకుల్ అన్నాడు. నేను అన్నా, హర్ష చచ్చిపోతే ఎత్తి పడేసేదానికి ఎలుకకు తోక ఉంటుంది అన్న. తలకు ఇరుక్కున్నాడు. సరే హర్ష ఇంకో ప్రశ్న అడుగుతా చెప్తావా అన్న. అడగండి అంకుల్ అన్నాడు. మనిషికి చెవులు ఎందుకు ఉంటాయి అన్న. అంకుల్ వినేదానికి అంకుల్ అన్నాడు. కాదు హర్ష, అద్దాలు పెట్టుకోవడానికి హర్ష అన్న. అన్నాడు. సరే ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పు హర్ష అన్న. సరే అంకుల్ అన్నాడు. మనిషికి కాళ్ళు ఎందుకు ఉంటాయి అన్న. అంకుల్ నడిచేదానికి అంకుల్ అన్నాడు. కాదు హర్ష, కోపం వస్తే ఎగిసి తన్నేదానికి అన్న. అతను అంకుల్ మీరేంది అంకుల్ ఇలా అడుగుతారని. సరే ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పేస్తావు లాస్ట్ అన్న. సరే అడగండి అంకుల్ అన్నాడు. మనిషికి ఎందుకు చేతులు ఉంటాయి అన్న. కోపం వస్తే కొట్టేదానికి అంకుల్ అన్నాడు. కాదు హర్ష, నవ్వు పుడితే గోక్కునేదానికి అన్న. తల గోక్కుంటా అతను, అంకుల్ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వస్తాను అంకుల్, బాయ్ అంకుల్ అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది తమాషాగా జరిగిన ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.